అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కూరగాయ పంటలను నష్టపరిచే రసం పీల్చు పురుగులు, కాండం, కాయ తొలుచు పురుగులు సమగ్ర నివారణ. అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో సస్యరక్షణ. ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యం. వేసవిలో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్ పంట ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉంటుంది. నీటి కొరత, కూలీల సమస్యలు, మండుటెండల మధ్య ఈ పంటల సాగు కష్టతరంగా ఉంటుంది. అంతేకాక ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పంటలు అనేక చీడపీడల బారిన పడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో టమాటా, వంగ, బెండ, మిరప, అలానే తోటకూర, పాలకూర, కొత్తిమీర, బచ్చలి వంటి ఆకుకూరలకు రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు, నల్లి వంటివి ఆశించడమే కాదు, వైరస్ తెగుళ్లను కూడా వ్యాపింపచేసి ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం కలిగిస్తాయి. అంతేకాదు కాయ, కాండం తొలుచు పురుగులు కూడా ఈ పంటలను ఆశిస్తుంటాయి. కూరగాయ పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు, కాయ, కాండం తొలుచు పురుగుల నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు ఏంటంటే ఈ వేసవిలో కూరగాయలు వేయటం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ విస్తీర్ణంలో వేస్తారు కాబట్టి మార్కెట్లో మంచి ధరలు ఉంటాయని చెప్పేసి ఎక్కడైతే కొద్దిపాటి నీటి వస్తువులు ఉంటాయో తక్కువ విస్తీర్ణంలో కూరగాయలు వేస్తారు. వేసవి కాలంలో వేసేటప్పుడు మనకి సస్యరక్షణ అనేది ఒక సమస్య. అంటే ప్రత్యేకంగా ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చేస్తాయి. తర్వాత కొద్దిగా కాండం తులిచే పురుగు, కాయ తులిచే పురుగులు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి మరి పంట పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఈ తెల్లదోమ, తామర పురుగులు ఎక్కువగా ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే నాటిన 15 రోజులకే ఒకసారి ఈ వేప సంబంధిత మందుల్ని తప్పనిసరిగా పిచికారీ చేయడం అనేది చేసుకోవాలి. దానివల్ల చాలా వరకు ఉధృతి మొదట్లోనే తగ్గిపోతుంది. ఈ తెల్లదోమలకి, తామర పురుగులకి మనకి జిగురు అట్టలు అనేవి చాలా వరకు పనిచేస్తాయి. ఆ పంట పెరిగే ఎత్తును బట్టి దాని నుంచి ఒక 6 అడుగు ఎత్తులో తెల్లదోమ కోసం ఏంటంటే పసుపు రంగు జిగురు అట్టల్ని ఎకరాకు 20 వరకు పెట్టుకోవాలి. అదేవిధంగా తామర పురుగుల కోసం అయితే కనుక నీలం రంగు జిగురట్టలు అవి ఒక 20 పెట్టుకోవాలి. ఈ జిగురట్టల్ని మనం పెట్టుకోవడం ద్వారా చాలా వరకు 20-30% వరకు కూడా ఎగిరేటువంటి జాతి రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు. వాటితో పాటుగా ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక ఇప్పుడు సోలార్ ద్వారా నడిచేటువంటి లైట్ ట్రాప్స్ అంటాం. 2 ఎకరాలకి ఒకటి పెట్టినా కానీ సరిపోతుంది. ఇవేంటవుతాయంటే ఈ రసం పీల్చే పురుగుల్ని, అదేవిధంగా మిగతా మన కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు తాలూకా అడల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ లైట్ ట్రాప్లో పడిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా కొంతవరకు మనం ఈ పురుగుల తాలూకు ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రాత్రిపూట పొలానికి ఒక 20 మీటర్లు 30 మీటర్ల దూరంలో మంట ఇస్తే రాత్రిపూట మంటకి చాలా వరకు పురుగులు అట్రాక్ట్ అయ్యి అందులో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. లేదు ఇంక ఉధృతి ఎక్కువైపోతుంది, ఆకులు ముడత పడిపోవడం, ఆకులు ఎండిపోవడం, మొక్క ఎండిపోవడం జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఈ రసాయన పురుగు మందులను వాడాలి. ఒకటి ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ అంటాం,
అదైతే కనుక 0.3 ml నుంచి 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేసుకోవడం కానీ, లేదు తామర పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే మనకి పిప్రోనిల్ అని చెప్పేసి మందు దొరుకుతుంది. అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేయడం. అదేవిధంగా ఎస్టాంప్రిడ్ అంటాం, అదైతే 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేసుకోవడం. అదేవిధంగా థయామిథాక్సామ్ అనే మందు ఉంటుంది, అదైతే 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున చేసుకోవడం. పేనుబంక గనక ఉంటే గనక మనకి డైమిథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేసుకోవడం అనేది చేయొచ్చు. అదేవిధంగా మనకి ఈ తామర పిరుగులు అలాగే నల్లి ఉంటుంది కూడా ఆకు వెనక భాగంలో ఉండి రసాన్ని పీలుస్తుంటాయి. ఎక్కువగా మిరప కూరగాయల పంటల్లో వచ్చి మిరపలో అయితే ఆకు సాగిపోవడం బోట్లాగా మారిపోవడం జరుగుతుంటుంది. మనకి తామర పురుగులు నల్లులు కూడా ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ రెండింటి నివారణ కోసం కూడా డైఫెన్తురాన్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మందు మార్చి మందు గనక మనం పిచికారి చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు కూడా వాటి రెసిస్టెన్స్ పెరగకుండా అదుపులో పెట్టుకొని మనం సమర్థవంతంగా ఈ రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు సంతతి పెరగకుండా ఉంచుకోవడానికి అవసరం మేరకు మనం ఎప్పటికప్పుడు నీటిని కూడా పంటను అందించడం, లేదా వరుసల మధ్యలో ఏదైనా కూరగాయల పంటలు ఉంటే ఈ పెసర మినుము ఏదైనా కానీ మధ్యలో వేయటం, లేదంటే ఆచ్ఛాదన ఏర్పాటు చేసుకుని తేమ ఉండే విధంగా చూసుకుంటే తద్వారా మనం రసం పీల్చే పురుగుల ఉధృతిని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కాండం తుల్చే పురుగులకి లింగాకర్షక పుట్లు ఉన్నాయి. ఎకరానికి ఒక 4 వరకు పెట్టుకోవచ్చు, లేదు రసాయనాలు వాడకుండా చేద్దామంటే ఎకరానికి ఒక 15 వరకు కూడా లింగాకర్షక పుట్టలు ఆ ల్యూర్తో కలిపి 50 రూపాయలు ఉంటుంది ఒక పుట్ట. అలాంటివి తెచ్చి పెట్టుకుంటే మనకి ఉధృతి తెలుస్తుంది. అదేవిధంగా పురుగులు కూడా అందులోకి మగ పురుగులు అన్నీ కూడా అట్రాక్ట్ అయిపోతాయి. దీనివల్ల మగ పురుగులు ఎప్పుడైతే మనకి లింగాకర్షక పుట్టలో పడిపోతాయో అవి ఆడపురుగుతో కలవు, గుడ్లు పెట్టవు, తద్వారా సంతానోత్పత్తి తగ్గిపోయి తద్వారా మనం పురుగుని అదుపులో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రసాయనిక ఎరువులు వాడేటప్పుడు కూడా జాగ్రత్త. మనం ఎక్కడంటే యూరియాకి సంబంధించిన అమోనియాకి సంబంధించిన ఎరువులు కనుక ఎక్కువగా వాడితే ఈ కూరగాయల పంటల తాలూకు ఆకు మరీ పలచబడిపోతుంది, మెత్తబడిపోతుంది. కాబట్టి అక్కడ ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశ్రయించి రసాన్ని పీలుస్తుంటాయి. వీలైతే కనుక డ్రిప్ కనుక ఉంటే ఈ ఫెర్టిగేషన్ పద్ధతిలో ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని అవసరం మేరకు మాత్రమే అందించాలి. కాబట్టి ఈ విధంగా రైతులు ఏంటంటే ఈ వేసవి పంట మంచిదే, దాంతోపాటుగా సస్యరక్షణ మీద కూడా సరైన దృష్టి పెడితే మీకు దిగుబడితో పాటు నాణ్యమైన దిగుబడి వచ్చి మార్కెట్లో మంచి ధర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నూనె దిగుబడినిచ్చే పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే తోట పంట ఆయిల్ పామ్. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయం ఇచ్చే ఈ పంట అతి సున్నితమైనది. ముఖ్యంగా నీటికి, పోషకాలకు బాగా స్పందించే ఆయిల్ పామ్ తోటల సాగులో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ఎద్దడి ఎదురైతే పోతుగెలలు ఎక్కువగా రావటం, దిగుబడి తగ్గిపోవటం జరుగుతుంది. మొక్కల వయస్సు, నేల రకాన్ని బట్టి నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. అలానే ఏ విధానంలో నీటిని అందిస్తున్నాం అనేది కూడా ముఖ్యమైన అంశం. కాబట్టి ఆయిల్ పామ్ రైతులు నీటి యాజమాన్యం విషయంలో మెలకువ వహించాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ముఖ్యంగా ఆయిల్ పామ్ అనగానే ఏ రైతుకన్నా గుర్తొచ్చేది నీటి వసతి. మనకి ఎంతవరకు కూడా వర్షపాతము ఉన్నింది, ఈ నీటి వసతి అందుబాటులో ఉన్నది అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే మనకి ఈ ఆయిల్ పాము మన మలేషియా, ఇండోనేషియా ఇలాంటి దేశాలు తీసుకున్నట్లయితే అవి ప్రతీ నెల కూడా 150 mm రెయిన్ఫాల్, అంటే సంవత్సరానికి దగ్గర 1800 నుంచి 2200, 2500 mm వర్షపాతము నమోదవుతుంది. అంటే ప్రతి నెల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మరి అలాంటి సందర్భంలో యావరేజ్గా తీసుకున్నట్లయితే రోజుకి 5 mm వర్షపాతము నమోదవుతూ ఉంటుంది. అలా మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం నీటి వసతి కింద మనం ఆయిల్ పామ్ పండించుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా రైతులకి ఉండే అవగాహన ఏంటి, 200 నుంచి 250 లీటర్ల వరకు కూడా ఒక 4 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ మొక్కలకి మనకి నీటి అవసరాలు ఉంటాయని మనకి రైతులకు తెలుసు అందరికీ. మనము శీతాకాలంలో, వర్షాకాలంలో కన్నా ఎండాకాలం చూసుకున్నట్లయితే ఎవాపో ట్రాన్స్పిరేషన్, అంటే ఆ ఆకుల నుంచి మనం ఏదైతే ఆవిరి రూపంలో పోతుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది.
7, 8, 10% కూడా ఉండటం వల్ల మనకి ఈ ఎండాకాలంలో ఎక్కువ మోతాదులో నీరు అవసరం ఉంటుంది. అయితే అది తేలిక భూమిలో అయితే, ఇసుక నేలలు కానీ గరప నేలలు అయితే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు, అంటే ఉదయం ఒక 2 గంటలు నీళ్లు ఇడిచినట్లయితే ఒక 100 లీటర్లు, మధ్యాహ్నం మళ్ళీ 100 లీటర్లు, మళ్ళీ అదేవిధంగా సాయంత్రము ఒక 100 లీటర్లు అట్లా ఇడ్చుకున్నట్లయితే మనకి చాలా చక్కగా ఈ నీటి అందుబాటులో అనేది ప్రతి వేరు వ్యవస్థకి బాగుంటుంది. అదే బరువైన నేలలు తీసుకున్నట్లయితే అది నీటిని ఇంకబెట్టే స్వభావము దానికి చాలా తక్కువగా ఉంటుంది. ఒక 2 mm ఆఫ్ వాటర్ ఒక 1 ఇంచ్లో వెళ్ళాలి అంటే దీనికి బరువైన నేలల్లో గంట పడితే, అదే తేలిక భూముల్లో అయితే ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అంటే దగ్గర 3 రెట్లు ఎక్కువగా మనకి తేలిక భూముల్లో లోతు పొరల్లోకి వెళ్ళిపోతుంది. అందువలన ఏంటంటే ఈ తేలిక భూముల్లో మనం ఎరువుల యాజమాన్యంకి ఏ విధంగా మనం ఆర్గానిక్ కార్బనం అనేది చెప్పుకున్నామో, ఈ నీటిని కూడా మనకి నిల్వ చేసే సామర్థ్యం పెరగాలి అంటే ఆర్గానిక్ కార్బనం అనేది పెరగాలి. దానికోసము పాదుల్లో ఎక్కువ పశువుల ఎరువులు అందించటము, హార్వెస్ట్ చేసిన మట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాదుల్లో మనం వేయటము, మన కోకోపిట్ కానీ ఏది దొరికినా ఆర్గానిక్ రూపంలో ఏది దొరికినా భూమికి అందించినట్లయితే నీటిని నిల్వ చేసే సామర్థ్యము ఖచ్చితంగా మనము పెంచుకోగలుగుతాము. అయితే ఈ తేలిక భూముల్లో మనకి జనరల్గా రైతులకి డౌట్ వస్తూ ఉంటుంది, స్ప్రింక్లర్ బెటరా, డ్రిప్ బెటరా, పారకం బెటరా అనేది. ఖచ్చితంగా ఈ తేలిక ఇసుక భూములు కానీ అల్లువియల్ సాయిల్స్ కానీ వెరీ లైట్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రము డ్రిప్పర్సే కరెక్ట్. 16 లీటర్ల డ్రిప్పర్లు మనము 6 పెట్టుకున్నట్లయితే స్లోగా డ్రిప్పర్ పోస్తుంది కాబట్టి మనకు భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోకుండా మనకు ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ అనేది 20 సెంటీమీటర్లు, అంటే 4 నుంచి 5 ఇంచుల నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా మనకి ఆల్మోస్ట్ వేరు వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది. ఆ రోజుకి కావాల్సిన నీళ్లు రెడీగా మనకి మొక్కకి అందుబాటులో ఉంటాయి. అదే బరువైన నేలలు తీసుకున్నట్లయితే గంటకి 60 లీటర్ల తోడే మినీ స్ప్రింక్లర్స్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి ఈ డ్రిఫ్ట్ అనేది ఆవిరి రూపంలో కొంత లాస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ నేలని పరుచుకుని ఉంటుంది కాబట్టి ఈ స్ప్రింక్లర్లు చాలా ఉపయోగపడతాయి. రైతుకి మనం పారకం పారిస్తే ఎండాకాలంలో మనకి మొక్కలు పాడవకుండా ఉంటాయి అనేది మనకి కొద్దిగా తప్పుడు అవగాహన ఉన్నింది. అలా ఏం ఉండదండి. మొక్కకు కావాల్సిన నీళ్లు మనకి అందుబాటులోకి తెస్తే సరిపోతుంది. అది డ్రిప్ స్ప్రింక్లర్ వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 70% వరకు కూడా నీటిని ఆదా చేసుకోగలుగుతాం. అదే పారకం కింద మీరు అందించినట్లయితే మొక్క తీసుకునే దానికన్నా ఎక్కువ భూమి అంతా తడవటానికే కూడా మనం ఎక్కువ నీటి వసతిని మనము ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుట్లో కూడా చెలుపులు చేయటము అనేది మనకి రైతులకి బాగా అలవాటు. ఈ చెలుపులు చేయటం కూడా మనము ఆఫ్ సీజన్ ఏదైతే ఉన్నిందో నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో కూడా మనకి గెలల కోతలు ఉండవు, మనకి గెలలు రావు ఆఫ్ సీజన్. ఈ ఆఫ్ సీజన్ 4 నెలల్లో డిసెంబర్, జనవరి మాసంలో ఈ చెలుపులన్నీ చేయించుకున్నట్లయితే ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకి కూడా 30 నుంచి 32, 35 ఆకులు ఉండేటట్టు చూసుకుని మిగిలిన ఆకులు 5-6 వరకు కూడా మనము చెలుపులు చేసుకున్నట్లయితే నీటిని ఆవిరి రూపంలో పోకుండా కూడా మనము కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ చెలుపులు చేసిన మట్టలు అన్నీ కూడా మనం పాదుల్లో వేసుకుంటే ఈ భూమి నుంచి ఆవిరి రూపంలో పోకుండా కూడా మనము కాపాడుకోవడం జరుగుతుంది. ఈ నీటి ఎద్దడి ఏర్పడిందా లేదా అనేది మీరు తోటలో తిరిగినట్టయితే గమనించుకోవచ్చు. ఎక్కడైనా డ్రిప్పర్స్ ఆడకపోయినా లేదంటే ఎక్కువ రోజులు, వారం రోజులు కరెంటు పోయినా మీకు ఒకటే సూచిస్తుంది, మొవ్వు దగ్గర ఉండే ఆకులు ఏవైతే ఉంటాయో అవి విచ్చుకోకుండా ఉండడము. అదేవిధంగా మన ఫ్రాన్స్ అంటాం, విచ్చుకోని ఆకులు ఖచ్చితంగా 2 లేక 3 మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4, 5, 6 విచ్చుకోని ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా అది మొక్కకి నీరు అందుబాటులో లేనట్టు సూచిస్తూ ఉంటుంది. ఆకు కూడా మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితులు గమనించినప్పుడు ఖచ్చితంగా ఎమ్మటే వాటికి నీళ్ళని అందుబాటులో తెచ్చేదానికి మనం చూసుకోవాలి. ఇప్పుడున్న హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒక హెక్టేర్కి 30 నుంచి 32 టన్నుల వరకు కూడా దిగుబడి ఇస్తున్నాయి. మంచి నేలలు అయి ఉండి అదేవిధంగా మంచి నీటి వసతి ఉన్నప్పుడు.
అదే బ్రీడ్ని నెల నుంచి 2 నెలలు నీరు తక్కువగా ఉండే వసతిలో మనము పండించినట్లయితే ఖచ్చితంగా 10 టన్నుల వరకు మనకి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మనం ఒక నెల బెట్టకి గురవుతే మొక్క 20 టన్నులు మాత్రమే మనకు దిగుబడి వస్తుంది. అదే 365 రోజులు కూడా ఏ రోజు బెట్టకు గురవ్వకుండా మనకి ఈ సిఫార్సు చేయబడిన ఎరువుల్లో మనము సాగు చేసుకున్నట్లయితే 30 నుంచి 32 టన్నుల వరకు కూడా మనకి ఆయిల్ పామ్లో దిగుబడి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి వేసవి కాలంలో మాత్రము ఈ ఎరువులు వేసేటప్పుడు తేమ ఎక్కడైతే ఉన్నిందో అక్కడ వేసుకోవడము, అలా వేసుకున్నట్లయితేనే వేసిన ఎరువులు నీటి రూపంలో కరిగిపోయి మొక్కకు అందుబాటులో వస్తాయి. డ్రైగా ఉన్న ప్లేసుల్లో మనం ఎరువులు అందించినప్పటికీ కూడా అవి మొక్కకి అందుబాటులోకి రావు. నీరు 300 లీటర్ల వరకు నీరు అందుతుందా లేదా, తేమగా ఉన్న ప్రదేశాల్లో మనము ఈ ఎరువులు అందించామా లేదా మనం చూసుకున్నట్లయితే వేసవిలో ఈ ఆయిల్ పామ్ పంటలను దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. చీనీ బత్తాయి తోటలో అక్కడక్కడా మొక్కలు చనిపోతున్నాయి, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి మహమ్మద్ రఫీ. బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనకు మేజర్ సమస్యగా చెప్పుకునే తెగులు అనుకుంటే మనకు వేరుకుళ్ళు తెగులు అండి. వేరుకుళ్ళకు ప్రధానమైన కారణం ఏమిటంటే ఇది ఫ్యుజేరియం అనే శిలీంధ్రం వల్ల మనకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ ఫ్యుజేరియం స్పీషీస్ని మనము అరికట్టాలంటే మనకు ముఖ్యంగా మనకు ఈ వేరుకుళ్ళు అనేది ఎప్పుడు వస్తుంది అని గమనించినట్టయితే ఇది పూత పిందె సమయంలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎందుకు ఉధృతి ఎక్కువగా ఉంటుందంటే ఈ ఫ్యుజేరియం అనే శిలీంధ్రము ముఖ్యంగా స్ట్రెస్ కండిషన్స్లో ఎప్పుడైతే మనకు రైతులు బోరు బావుల నీరు అందిస్తుంటారో అప్పుడు మనకు పూత పిందె సమయంలో నీరు తక్కువై నీటి ఎద్దడికి అనేది చెట్లు గురవుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్ కండిషన్లో ఈ శిలీంధ్రం అనేది ఎక్కువగా పెరిగి విపరీతంగా పూత వచ్చేసి పిందెలు ఉన్నప్పుడు చెట్టు ఎండిపోవటం అనేది జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే కొత్తగా తోటలు పెట్టుకునే రైతులు ఈ శిలీంధ్రము అంటే వృద్ధి చెందకుండా మన భూములలో ముఖ్యంగా మనకు నాటిన ప్రతి సంవత్సరం అంటే మొదటి సంవత్సరం నుంచే మనకు ట్రైకోడర్మా విరిడే అనే మనము శిలీంధ్రం, ఇది కూడా ఒక శిలీంధ్రం అంటారంటే దీన్ని బయో కంట్రోల్ ఏజెంట్గా వాడుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువులో మరియు 10 కిలోల వేపపిండి 1 కిలో ట్రైకోడర్మా కలుపుకొని తోటలలో నీడ పట్టున అంటే ఒక షెడ్ కింద కానీ లేదంటే చెట్టు నీడలో కానీ వృద్ధి చేసుకున్నట్టయితే దాన్ని ఒక మండెలాగా కట్టేసి పైన గోనె పట్టాలు కనుక కప్పి నీళ్లు చల్లినట్టయితే అంటే మనం 2-3 రోజులకు ఒకసారి నీటి తడులు అంటే పైన చిలకరించినట్టయితే ఒక 30 నుంచి 40 రోజులలో ఈ శిలీంధ్రం అనేది ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రం అనేది బాగా పెరగటం జరుగుతుంది. పశువుల పెంట పైన మనకు బూజులాగా ఏర్పడి మనకు ఒక 100 కిలోల ఈ శిలీంధ్రం అనేది తయారవుతుంది. వృద్ధి చేసుకున్న ట్రైకోడర్మాను ప్రతి చెట్టుకు 10 కిలోలు వేసుకున్నట్టయితే ఈ మన ఫ్యుజేరియం అనే శిలీంధ్రాన్ని అరికట్టి ఈ వేరుకుళ్ళు రాకుండా చేస్తుంది. కొత్తగా నాటిన తోటలైతే ప్రతి సంవత్సరము ఒక చెట్టుకు, చిన్న చెట్లు అయితే వేపపిండి ప్రతి చెట్టుకు 1 నుంచి 2 కిలోలు, పెద్ద చెట్లయితే అంటే 5 సంవత్సరాలు ఆ పైబడిన చెట్లయితే ఒక చెట్టుకు వచ్చేసి 5 నుంచి 6 కిలోల వేపపిండి వేసుకున్నట్టయితే ఈ ఫ్యుజేరియం అనే శిలీంధ్రాన్ని సమర్థవంతంగా ఈ వేపపిండి అనేది అరికడుతుంది. ఇక పూత పిందె సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే ఫ్యుజేరియం అనే శిలీంధ్రం కూడా మన తోటలలో చెట్లలో ఎక్కువగా కాకుండా మనం అరికట్టవచ్చు. 4వ ప్రధానమైన అంశం ఏమిటంటే చెట్లు బలంగా ఉండేటట్టు చూసుకోవటం. వేరుకులకు సంబంధించిన ఫ్యుజేరియం అనేది కూడా మీరు గమనించినట్టయితే మంచి నాణ్యమైన మొక్కలలో ఈ శిలీంధ్రం అనేది రాదండి. తీగలాగా ఉండే అంటే మనకు సాత్గుడి రకంలోనే తీగంట్లు అని అంటాము. అంటే అవి నాణ్యమైన మొక్కలు కావు. ఈ తీగంట్లలో ఎక్కువగా మనకు ఈ శిలీంధ్రం అనేది వృద్ధి ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి నాణ్యమైన సాత్గుడి మొక్కలలో ఎప్పుడైనా ఈ శిలీంధ్రం అంటే ఈ ఫ్యుజేరియం స్పీషీస్ని తట్టుకునే గుణం ఉంటుంది. కాబట్టి రంగపూర్ వేరుమూల మీద మనకు బత్తాయి అంటే సాత్గుడి రకం అనేది దాదాపు ఈ శిలీంధ్రాన్ని తట్టుకుంటుంది. ఇలా కాకుండా కూడా మనకు సూక్ష్మధాతు లోపాలు కనుక ఉండి మనకు తగినంత నీరు ఇవ్వకపోవటం వల్ల ఫ్యుజేరియం ఉధృతి ఎక్కువై వేరుకుళ్ళు అంటే విపరీతంగా పూత పిందె రావటం, వేరుకుళ్ళు వల్ల చెట్లు చనిపోవటం జరుగుతుంది. కాబట్టి మనకు
కొత్త తోటలలో అయితే జూన్ జూలై ఆగస్టు మాసంలో ఈ గ్రీన్ మాన్యూర్ అంతర పంటగా అంటే ఈ జనుముని అంతర పంటగా వేసుకొని దుక్కిలో దున్ని వేసుకున్నట్టయితే మనకు ఈ సూక్ష్మ ధాతు లోపాలు అనేది కూడా కనిపించవండి. అలాగే సూక్ష్మ ధాతు లోపాలు ఉన్నట్టయితే మనకు ఫార్ములా 4 5 గ్రాములు మరియు మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉంటాయి. ఎప్పుడైతే చెట్లు ఇలా బలంగా ఉండి మరియు నీటి ఎద్దడి లేకుండా మరియు ముఖ్యంగా మనకు ఈ ట్రైకోడర్మా అనే విరిడి అనే శిలీంధ్రం మన భూమిలో కనుక ఎక్కువ మోతాదులో ఉంటే ఈ ఫ్యుజేరియం అనే శిలీంధ్రాన్ని సమర్థవంతంగా అరికట్టి ఈ వేరుకుళ్ళు రాకుండా చేస్తుంది. వేసవి కాలం అంటే మామిడి కాలం. మామిడి ప్రియులందరూ వేసవి కాలం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే అకాల వర్షాలు, వడగండ్లు, చీడపీడలు మామిడికి శాపంగా మారుతున్నాయి. వర్ష ప్రభావంతో చెట్ల కింద నీరు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా ఎక్కువగా పెరిగి చాలాసార్లు పెరిగిన మామిడికాయలు సైతం రాలిపోతుంటాయి. మిగిలిన మామిడికాయలు నాణ్యత చెడిపోతాయి. కొన్ని యాజమాన్య చర్యలతో ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో వచ్చే సమస్యలను అధిగమించే మార్గాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త ఏ నితీష్. అకాల వర్షాల కారణంగా మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షం పడిన తర్వాత వీలైనంత త్వరగా అంటే 24 గంటల్లోపు ఏవైతే నీరున్నాయో చెట్ల మొదల్లో అవన్నీ కూడా బయటికి పారే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే మనకి తోటలో నీరు లేకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత గాలికి ఏవైతే కొమ్మలు విరిగిపోతాయో వాటన్నిటినీ కూడా కత్తిరించి వర్షం లేనప్పుడు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని చెట్లని కత్తిరించిన తర్వాత ఆ ప్రాంతంలో పూయాలి. గాలికి ఏవైతే రాలిన పండ్లు ఉంటాయో అవి వ్యాధులకి కారణాలు అవుతాయి కాబట్టి వాటన్నిటినీ కూడా రాలిపోయిన పండ్లను సేకరించి దూరంగా నాశనం చేయాలి. లేదా మనం గుంతలు తీసి వాటిని పాతి పెట్టాలన్నమాట. పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకి తేనె మంచు పురుగులు, అలాగే తామర పురుగులు, అలాగే పిండి నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తేనె మంచుల పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తామర పురుగుల ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే కీటకనాశిని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మనకి పిండి నల్లి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ప్రొఫినోఫాస్ అనే కీటకనాశిని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వర్షాల కారణంగా మనకి తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఆకుమచ్చల తెగులు అనేది రావటం జరుగుతుంది. అటువంటి సమయంలో స్ట్రెప్టోసైక్లిన్ అనే యాంటీబయాటిక్ని 1 నుండి 2 గ్రాములు 10 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి యాంథ్రక్నోస్ అంటే పక్షి కన్ను తెగులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అటువంటి సమయంలో మ్యాన్కోజెబ్ అనే శిలీంద్రనాశిని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా కార్బెండజిమ్ మరియు మ్యాన్కోజెబ్ కలిసిన శిలీంద్రనాశిని మనం 1 నుండి 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వడగళ్ళు పడటం వల్ల మనకేమైతే నత్రజని లోపం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అటువంటి సమయంలో పొటాషియం నైట్రేట్ KNO3 రూపంలో దొరుకుతుంది. దీన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయలన్నీ కూడా వర్షానికి తడిచి మెత్తగా ఉండటం వల్ల పండు ఈగ గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లింగాకర్షక బుట్టలు పెట్టుకుండి మనం ఈ యొక్క పురుగుని అంటే మనకి ఈ యొక్క పండు ఈగ ఉధృతిని మనం గమనించుకోవాలి. పండు ఈగ ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే స్పైనోసాడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా వర్షాలు పడిన తర్వాత ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం సమర్థవంతంగా మన మామిడి పండ్లను రక్షించుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.